శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో 118వ కీర్తన 4వ వచనం, ఆయన కృప నిరంతరం నిలిచునని యెహోవా యందు భయభక్తులు గల వారు అందరుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం ధ్యానిస్తుండగా మీ సొంత మాతో ఉంచుందుకే మహిమ చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పేరట ప్రార్థించడానికి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మానవులకు తోడై ఉండే కృప. ఆయనందు విశ్వాసం ఉంచిన వారికి కృప తోడై ఉండి నడిపిస్తుంది. శ్రమలలో, బాధలలో, కష్టాలలో, జీవన ప్రయాణంలో సాగుతున్నటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులకు, విశ్వాసకును దేవుడు కృప చూపించే దేవుడు. ఆయన కృపగలవాడు, దయగలవాడు. ఆయన దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలిగినటువంటి దేవుడు అయి ఉన్నాడు. అట్టి దేవుని కృప పొందుకోవడానికి నీవు ఆశిస్తున్నావా? అయితే నీ హృదయం మందు ప్రభుకు చోటిచ్చి ఆ ప్రభు యొక్క కృపను పొందుకొని లోకంలో ముందుకు సాగవలను. పత్రిక 2:8 తెలియజేసినట్లుగా మీరు విశ్వాసం ద్వారంగా కృప చేతను రక్షింపబడి ఉన్నారని రాబడిన మాట చూడగలం. కృప దేవుని దీవెన తీసుకొని పెట్టగలదు. కాబట్టి ప్రియ సోదరి సహోదరు, నీవు నేను కూడా అనునిత్యము దేవుని కృపను పొందుతూ లోకంలో, సంఘంలో, సమాజంలో వర్ధిల్లి పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు తోడై ఉండి నడిపించిన గాక. ఆమేన్. మౌనతుల స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం దాని నుంచి ధనతిచ్చినకు మేము చెల్లిస్తున్నాం. అందరూ వీక్షిస్తున్న వారు దీవించి ఆశించి మాయం పొందమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలం తోడైంది దీవించిన గాక. ఆమేన్.